అందరికీ నమస్కారం. 2 రోజుల్లో నవపంచమ రాజయోగం. వీరికి జాక్పాట్ ఖాయం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా వివిధ శుభయోగాలు, వివిధ అశుభయోగాలు ఏర్పడతాయి. ఇవి కొన్ని రాశులకు శుభాలను, మరికొన్ని రాశులకు అశుభాలను కలిగిస్తాయి. గ్రహాలు నిర్దిష్ట కాలమానంలో సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఫిబ్రవరి 6వ తేదీన సంపదను ఇచ్చే శుక్రుడు కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. బృహస్పతి మిథున రాశిలో ఉంటాడు. నవపంచమ రాజయోగం. ఈ 2 గ్రహాలు నవ పంచమ స్థానాలలో ఉండటం వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశులకు స్వర్ణయుగాన్ని ప్రారంభిస్తుంది. కొన్ని రాశుల జాతకులకు ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. వారి అదృష్టం పెరుగుతుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మిథున రాశి. మిథున రాశి జాతకులకు నవపంచమ రాజయోగం శుభప్రదంగా మారుతుంది. ఈ కాలంలో మిథున రాశి జాతకులు అయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారవేత్తలకు నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వివాహం చేసుకున్నవారు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. ఇక రెండవ రాశి తులారాశి. తులారాశి జాతకులకు నవపంచమ రాజయోగం ఏర్పడటం చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. విద్య, సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందుతారు. పని లేదా వ్యాపారంలో లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది. ఇక మూడవ రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు నవపంచమ రాజయోగం కారణంగా సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. పనిలో మీ కృషి గుర్తించబడుతుంది. నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో సింహరాశి వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా కాలంగా నెరవేరని కోరికలు తీరుతాయి.